వచ్చే ఎన్నికలు తన పోటీ కాలమే నిర్ణయిస్తుందని తేల్చేశారు వైసీపీకి రాజీనామా చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్. కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన అయితే లేదన్నారు. ఏ పార్టీలో చేరేది రానున్న రోజుల్లోనే చెబుతానన్నారు సీతంరాజు. వన్ సైడ్ లవ్ ఎన్నో రోజులు సాగబోదని, విశాఖలో సగం వైసీపీ కార్పొరేటర్లు ఖాళీ అవుతారని ఆయన జోస్యం చెప్పారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిని వదిలేసి కేవలం తాయిలాలతో జనాలను ఆకర్షించే స్థాయికి ఎమ్మెల్యే వాసుపల్లి దిగజారిపోయారని కార్పొరేటర్ భాస్కర్ రావు కామెంట్స్ చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కోవటి టీడీపీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంటే రామబాణం అనే కాలేజీలో విద్యార్థులకు విద్య నేర్పించి విద్యాలయాలు మనకు దేవాలయాలతో సమానం. అటువంటి విద్యాలయాల్లో విద్యార్థులు ఎన్ని సంవత్సరాల నుంచి అవిశ్వాసంగా జగన్మోహన్ రెడ్డి గారితో కాల్లో కాలు చేయిలో చేసి నడిచాడు. సీతంరాజు సుధాకర్ అనేవాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఏమేం కార్యక్రమాలు చేశాడు. నువ్వు ఎలక్షన్ చేస్తే 2014లో ఓడిపోయినందుకు నాకు కొంత రామకృష్ణ గారు సలహా ఇచ్చారు. ఓడిపోయినందుకు నువ్వు బాసనేలు కలవయ్యా, సమీక్షించాలి, మనం డెమోక్రసీ విలువలతో కూడింది, మనం ఎందుకు ఓడిపోయా అనేది విచారించాలి నాయకుడు చెప్పంటే, నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం, మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే ఉత్తరాంధ్ర ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కోవటి టీడీపీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంటే రామబాణం అనే కాలేజీలో విద్యార్థులకు విద్య నేర్పించి విద్యాలయాలు మనకు దేవాలయాలతో సమానం. అటువంటి విద్యాలయాల్లో విద్యార్థుల చేత పబ్లిక్ గా మందు ఇస్తూ రేపు రాబోయే ఎన్నికలు ముందుగానే తాయిలాలు అటు కార్యకర్తలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఒక కోడి ఒక మందు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ నడిపిస్తూ ఈ రోజు ఆయన చేసిన చర్యలు అయితే మాత్రం మనందరూ కూడా చూస్తా ఉన్నాము. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో అనేక సమస్యలు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే 30-40 సంవత్సరాల కిందట చేసిన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రెండు కూడా మిక్స్ అయిపోయి తాగునీరు లేని విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని రేపు రాబోయే ఎలక్షన్స్ లో అతను ఈవేళ మందిస్తూ రామబాణం కాస్త మద్యపానం